హాయ్, నేను మీ లక్ష్మీనాయుడు. టుడే టాపిక్ ఈజ్ హౌ కెన్ స్టాప్ ఓవర్ థింకింగ్. బేసికల్లీ ఈ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకంటే నేను కూడా ఓవర్ థింకింగ్గానే చేస్తూ ఉంటాను. కానీ మాకు డైలీ ఒక మీట్ ఉంటుంది. సో ఆ మీట్లో మన కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి డైలీ ఒక టాపిక్ కండక్ట్ చేస్తారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ కెన్ స్టాప్ ఓవర్ థింకింగ్. సో ఈ టాపిక్ నాకు కొంచెం రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పి నేను ఈరోజు మీట్లో అటెండ్ అయ్యాను. ఎందుకంటే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ రావు అంతగా. సో మిస్టేక్స్ చెప్తే నవ్వుతారేమో అని చెప్పి అన్న ఇన్సెక్యూరిటీతో నేను జాయిన్ అవ్వను అనమాట. సో ఈరోజు నేను మీట్లో ఏం చెప్పాను అంటే, హాయ్ ఎవ్రీవన్, టుడే టాపిక్ ఈజ్ సమ్ వాట్ రిలేటెడ్ టు మీ. I can't take things lightly. Actually, I don't know the exact answer to the topic. I often question myself, why do you overthink so much? Stop thinking. But I end up thinking anyway. I tend to overthink even small matters. For example, with the ongoing recession, I keep wondering, after so many months of learning, will I get a job or not? I seriously don't know how to stop this overthinking. అంటే నాకు నేనుగా ఒకటే మాట చెప్పుకుంటాను ఎప్పుడు, ఏంటంటే ఐఎమ్ టెల్లింగ్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్, వన్ డే యూ విల్ బీ సక్సెస్ఫుల్, బీ స్ట్రాంగ్ లక్ష్మి అని చెప్పి నేను సెషన్ని ఎండ్ చేశాను అనమాట. అది చెప్పి నాకు ఇచ్చిన టాపిక్లో నాకు ఇచ్చిన టైంలో నేను క్లోజ్ చేశాను. సో వాళ్ళందరూ ఓకే లక్ష్మి, నువ్వు చెప్పిన లాస్ట్ పాయింట్ చాలా బాగుంది, మనము అంటే చెప్పుకోవడం బాగుంది అని చెప్పారు. అండ్ అనదర్ పర్సన్ శివపార్వతి అనే అమ్మాయి వచ్చి ఏం చెప్పిందంటే నాకు చాలా బాగా నచ్చింది. మనము డైలీ భగవద్గీత చదువుతూ ఉంటే మనలో ఉన్న ఓవర్ థింకింగ్ అండ్ నెగిటివ్ థాట్స్ అవన్నీ మనము పాజిటివ్గా థింక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డైలీ 1 పేజ్ భగవద్గీత చదవడానికి ట్రై చేయండి అని చెప్పారు. యాక్చువల్లీ ఇదే మాట మాకు ఫుల్ స్టాక్ ఇచ్చిన ట్రైనింగ్ అన్న కూడా సేమ్ ఇదే చెప్పారు రఘు బ్రో. సో ఓకే, నేను కూడా ఇంకా ఫాలో అవుదామా అనుకుంటున్నాను. ఐ విల్ ట్రై టు ఫోకస్ ఆన్ రీడింగ్ ద భగవద్గీత ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉందన్నది. సో ఇంకా డైలీ మీరు కూడా 1 పేజ్ భగవద్గీత చదవడానికి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.